దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి కీర్తన గ్రంథము 51వ కీర్తన 4వ చరణం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చూడండి, భక్తుడు కీర్తనాకారుడైన దావీదు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ప్రవక్త అయిన నాతాను వచ్చి దావీదుని హెచ్చరిక చేసిన తర్వాత ఆయన చేసిన తప్పును గుర్తించి ప్రార్థన చేస్తూ ఇలా అంటా ఉన్నాడు, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నానని. అవునండి, చూడండి, భక్తుడైన దావీదు ఇలా అంటున్నాడు, నీకు మాత్రమే విరోధంగా నేను పాపం చేశాను అంటున్నాడు. దావీదు వాస్తవానికి బెత్షెబతో పాపం చేస్తాడు. అంతే మాత్రమే కాదు, బెత్షెబ యొక్క భర్త అయిన ఊరియాను చంపించేస్తాడు. అయితే దావీదు ఇహలోక సంబంధమైన సుఖానికి బానిసైపోయి తన సొంత స్వలోభం కోసం చూసుకుని దైవత్వాన్ని మర్చిపోయిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన పాపము ఆయన అనుకుంటూ ఉన్నాడు, నాకు సంతోషం కలిగించింది అనుకుంటున్నాడు. అయితే భక్తుడైన ప్రవక్త అయిన నాతాను వచ్చి దావీదుని గద్దించిన తర్వాత దేవుని దగ్గర మొర్రపెడుతూ ఇలా అంటా ఉన్నాడు, నీకు మాత్రమే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను అంటున్నాడు. అవునండి, ఈ లోకంలో అనేక సందర్భాల్లో మనకు నచ్చినట్లు బ్రతుకుతూ ఉంటాం, మనకు నచ్చినట్లు జీవిస్తూ ఉంటాం, మనకు నచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాం, మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం, సమస్తం మనకు నచ్చినట్లు చేస్తూ ఉంటాం. అయితే మనకు నచ్చినట్లు చేసిన ప్రతి పని వలన మనం సంతోషిస్తున్నాము. ఆ ప్రతి పని ఒకవేళ మోసపూరితమైనదైతే గనక ఆ పనిలో మనం సంతోషిస్తున్నాము అనుకుంటున్నాము, కానీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నామనే విషయాన్ని మనం గుర్తెరగలేకపోతా ఉన్నాం. దావీదు చేసిన ఆ పాపం ఏదైతే ఉందో అది అతనికి సంతోషాన్ని కలిగించింది, కానీ ఆయన చేసిన పాపము కేవలము దేవునికి విరోధంగా కనిపిస్తూ ఉంది. ఈనాడు మన జీవితాల్లో దేవునికి విరోధముగా పాపం చేసిన వారం అవుతున్నాం. మనం ఎవరిని బాధ పెట్టినా, ఎవరికి దుఃఖాన్ని కలిగించినా, ఎవరిది అన్యాయంగా తీసుకున్నా, ఎవరిని మొహపు చూపుతూ చూసినా, ఎవరి వస్తువులు మనం దోచుకున్నా, ఎవరి ధనాన్ని మనం ఆశించినా, మనము మన ఆలోచనలు నెరవేర్చుకోవడం కొరకు సంతోషాన్ని వెతుక్కుంటూ చేస్తున్నాము, కానీ నేను దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాననే విషయాన్ని మనం గుర్తెరగలేకపోతా ఉన్నాం. ఈరోజు ప్రవక్త అయిన నాతాను దావీదుతో మాట్లాడుతున్నాడు. నాతాను చేసిన ఆ హెచ్చరికను బట్టి దావీదు కన్నీరు కారుస్తున్నాడు. దావీదు కన్నీరు కారుస్తూ మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, మీరు కూడా దేవునికి విరోధంగా పాపము చేయొద్దు అంటా ఉన్నాడు. అవునంటే మనము దేవునికి విరోధంగా పాపము చేయకూడదు. మనము దేవునికి విరోధముగా పాపము చేస్తే దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు మనం గురైపోతాం. అందుకని భక్తుడు మాట్లాడుతూ, నీకు విరోధంగా పాపం చేశాను కదా ప్రభువా అని మాట్లాడుతూ 11 చరణంలో అంటున్నాడు, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద తీసివేయకు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. దేవునికి విరోధంగా మనం పాపము చేస్తే దేవుని సన్నిధిలో నుండి, అనగా దేవుని హృదయంలో నుండి త్రోసివేయబడతాను. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోతాం, పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతాం. అంత మాత్రమే కాదు, రక్షణలో ఉండే సంతోషాన్ని మనం దూరం చేసుకుంటాం, రక్షణలో ఉండే ఆనందాన్ని మనం కోల్పోతాం. కనుక మనం చేస్తున్న పాపం ఏదైనా నేను దేవునికి విరోధంగా చేస్తున్నానని గ్రహించి మన జీవితంలో మనం బ్రతకాలి, కానీ చేస్తున్న పాపము నాకు నచ్చినట్లుగా ఉంది, ఎవరేమనుకుంటే నాకేంట్లే అని అనుకుంటే అది దేవునికి వ్యతిరేకంగా ఉంది అనే విషయాన్ని తప్పక మనం గుర్తెరిగి దేవునికి భయపడ్డవారమై ఉంటే తప్పకుండా మన జీవితంలో నిత్యము దేవుని సన్నిధిలో సంతోషిస్తాం, దేవుని ఆత్మను మనం కలిగి జీవిస్తాం, రక్షణలో సంతోషంగా ఉండగలం. కనుక మనం చేస్తున్న ఏ పనైనా మోసపూరితమైందంటే కనుక అది మన ముందున్న వారిని మోసం చేయటం మాత్రమే కాదు, కానీ మన పైనున్న మనల్ని శాసిస్తున్న దేవుణ్ణి మోసం చేస్తున్నామనే విషయాన్ని మనం గుర్తెరగాలి. అటువంటి ఆత్మజ్ఞానం గలవారమై, అటువంటి వివేకం గలవారమై ముందుకు సాగిపోతూ దేవుని కృప మనకు తోడైండునుగాక. కొద్ది మాటలను బట్టి దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు. మరొకసారి మీ పాసనకు రాడికి చిన్న తండ్రిని బట్టి నీకు వందనాలు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరిని బలపరచమని యేసు నామమున నడుచున్నాడు తండ్రి. ఆమేన్.